హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. చపాతీల్లోకి, రైస్‌లోకి ఎంతో రుచికరంగా ఉండే మునక్కాడల కూరని కొబ్బరి పాలతో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా బాండీలో కొంచెం నూనె వేసుకొని, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసనంతా పోయిన తర్వాత 3 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని 2 మునక్కాడలను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మునక్కాడలు రంగు మారేదాకా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఇంకాసేపు మగ్గనివ్వాలి. మునక్కాడలు 70% మగ్గిన తర్వాత పావు స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. 70% దాకా మునక్కాడలు మగ్గినాయి కదా, ఇంకో 30% కొబ్బరి పాలల్లో మగ్గుతాయి. నేనిక్కడ ఒక కప్పు దాకా చిక్కటి కొబ్బరి పాలను తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ కొబ్బరి పాలుంటే పోసుకోవచ్చు. తియ్యటి కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి పాలైతే ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది. మీరు తీసుకున్న కొబ్బరి పాలు చప్పగా ఉన్నట్లయితే కొద్దిగా పంచదార గాని, బెల్లం గాని కూరలో వేసుకుంటే సరిపోతుంది. కూర ఇలా దగ్గర పడి మునక్కాడలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మునక్కాడ కొబ్బరిపాల కూర రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.